తేవాలా ఆదాయంతో తేవాలా పవన్ కళ్యాణ్ చెప్పేది అసలు ఆచరణ అసాధ్యమైన పని. అప్పు చెయ్యొద్దు, అప్పు చేసి కాదు సంక్షేమ పథకాలు ఇచ్చి ఛాలెంజ్ చేయండి. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా, 10 సంవత్సరాలు నీకు తీసుకో, 10 సంవత్సరాల లోపు అప్పంతా తీర్చి సంక్షేమం ఇస్తావా? అప్పటిదాకా సంక్షేమ పథకాలు ఆపేస్తావా? ప్రజల్లో చెప్పు. 10 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉండం, 10 ఏళ్ల దాకా మేము సంక్షేమం ఇవ్వము. సంక్షేమం ఎప్పుడు ఇస్తామంటే ముందు అప్పు తీర్చేసి ఇస్తాం, మేము అసలు అప్పు చెయ్యం అని చెప్పానండి. రేపు వీళ్ళు వచ్చినా అప్పు చేసిన ఇవ్వాలి. అదేమంటే ఆదాయం సృష్టిస్తాం. ఇప్పుడు కూడా ఆదాయం సృష్టించబడింది. యాజ్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారమే చంద్రబాబు దిగే నాటికి 80,000 90,000 కోట్లు ఆదాయం ఉంటే ఇప్పుడు 1,55,000 కోట్ల రూపాయల ఆదాయం. అంటే 50,000 కోట్ల ఆదాయం పెరిగింది కదా. వీళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు 45,000 కోట్లు 50,000 కోట్లు. వీళ్ళు సంపాదించిన ఆదాయం అంతా ఖర్చు పెడుతున్నారని చెప్పు. మిగతాది అప్పులు చేస్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు కూడా అప్పులేగా చేసింది. కానీ ఈ సంక్షేమం బాబు ఎందుకు చేయలే? ఆయన అప్పు చేశాడు కదా, ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు చెప్పిన ఆయన అప్పు చేశాడు. కానీ ఏ సంక్షేమం ఇవ్వాల? ఈయన 50,000 కోట్ల రూపాయలు చెప్పిన అప్పు చేస్తున్నాడు. ఆ అప్పుతోనే సంక్షేమం చేస్తున్నాడు. మేము ఆదాయం సంపాదిస్తాం సంక్షేమం అన్నటువంటిది దాని ద్వారా ఇస్తాం అంటే ఆదాయం సంపాదించేదాకా సంక్షేమం ఆపుతావా? ఇది చెప్పమన్నాడు విధాన నిర్ణయం. కూటమి కట్టడం వల్ల అసంతృప్తులు, వైసీపీలో ఉన్న అసంతృప్తులకు ఒక రకంగా డోర్లు క్లోజ్ అవుతున్నాయా కూటమిలో? అట్లాగేం లేదు, ఉన్నాయి కదా, కొంతమందికి అవకాశం ఇస్తుంది కదా. ఇప్పుడు ఆదిశేషగిరిరావు ఇంతకుముందు వైసీపీకి ఇప్పుడు జగన్ వాళ్ళ ఇంటి ఏరియాలో వెళ్ళాలా ఏని కట్టించింది ఆయనే కదా. ఇది మహేష్ బాబు వాళ్ళ బాబాయ్. ఆయన ఇప్పుడు టీడీపీలో ఆయన పెనలూరు టికెట్ ఇస్తారట. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు సీట్ ఇస్తారట. తర్వాత వేమిరెడ్డి ఆయనకి ఇస్తారట, ప్రభాకర్ రెడ్డికి ఆయనకి ఇస్తారట. అట్లాగే పార్థసారథికి నియోజకవర్గం. కాబట్టి అక్కడ సమస్య ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే తెలుగుదేశంలో అభ్యర్థులు కొరతున్నది, శక్తివంతమైన అభ్యర్థులు కొరతున్నది. ఇప్పటిదాకా వెయిట్ చేసింది వైసీపీ వాళ్ళ కోసం. వైసీపీ వాళ్ళు వచ్చాక వాళ్ళకి పిలిచి సీట్లు ఇస్తుంది. వైసీపీ వాళ్ళ కోసం ప్లస్ ధనవంతుల కోసం.